హల్లెలూయా. అందరూ రెడీగా ఉన్నారా? ఇప్పుడు అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మహాగణుడైన దేవానికి స్తోత్రాలు. ఇంతవరకు కాచి కాపాడిన దేవానికి వందనాలు నా తండ్రి. ఈ పిఐపిఏ ప్రోగ్రాన్ని మీరే దీవించి ఆశీర్వదించిన నా తండ్రి. ఇలా పాలు పొందిన ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరే ఆశీర్వదించిన నా తండ్రి. ఎస్ఐ ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరే నడిపించమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఎస్ఐనికి వందనాడు నా దేవా. నాయకుడైన దేవానికి వందనాలు నా తండ్రి. ప్రతి ఒక్కరిని మీరే నడిపించి నా తండ్రి. ఎస్ఐ నీలో ఎదిగే కృప మీరే దయచేయండి నా తండ్రి. ఎస్ఐ వాక్యములు పాటలు ఎదిగే కృప మీరే దయచేయండి నా తండ్రి. ఎస్ఐ ప్రతి ఒక్కరు ఆత్మతో నింపబడకు సహాయం చేయండి నా తండ్రి. ఎస్ఐనికి వందనాలు, నీకు కృతజ్ఞతాస్తు ఆరోపిస్తున్నాను నా తండ్రి. ఇక చేసే ప్రతి ప్రార్థన నా తండ్రి ఎస్ఐ పాటల ద్వారా చెప్పట్ల నా తండ్రి మీరే మయ పొందుకొని నా తండ్రి. ఎస్ఐనికి వందనాలు నా తండ్రి. వాక్యం ద్వారా మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాను నా దేవా. ఎస్ఐనికి వందనాలు, స్తోత్రాలు. నీకే కృతజ్ఞతాస్తు ఆరోపిస్తూ ఇచ్చిన పడే ప్రార్థన బంగాపాలు సమర్పిస్తూ యేసుక్రీస్తు గోవింద ప్రార్థించే నా పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. కలిసి పాట ఆడు. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నా ప్రేమించేది ఎవరయ్యా. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. అడగకపోయినా అక్కరలెరిగినా, అడగకపోయినా అక్కరలెరిగిన అల్పావు మేఘవు నీవే కదా. అల్పావు మేఘవు నీవే కదా. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. నిస్వార్థమైన ఈ ప్రజల క్షేమముకై, నిస్వార్థమైన ఈ ప్రజల క్షేమముకై కాంక్షము అడుగు నీవు. కన్ను మార్చిన వాడవు నీవు. రాజులను కూల్చిన జయశాలివి, రాజులను మార్చిన రాజువు. రాజులను కూల్చిన జయశాలివి. యేసయ్యా నీ ప్రేమే మధురం, యేసయ్యా నీ కృపై అమరం. యేసయ్యా నీ ప్రేమే మధురం, యేసయ్యా నీ కృపై అమరం. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. నిస్వార్థమైన ఈ ప్రజల మేలులకై, నిస్వార్థమైన ఈ ప్రజల మేలులకై అల్పావు మేఘములు అలచినవాడా, మార్చినవాడా, అధికారులను కూల్చినవాడా, అధికారాలను మార్చినవాడా, అధికారులను కూల్చినవాడా. యేసయ్యా నీ ప్రేమే మధురం, యేసయ్యా నీ కృపయే అమరం. యేసయ్యా నీ ప్రేమే మధురం, యేసయ్యా నీ కృపయే అమరం. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. ఎంత మంచి
మంచి ప్రేమనిది యేసయ్యా నీలా ప్రేమించేది ఎవరయ్యా సాధ్యమైన ఈ ప్రజల మోసమై నిస్సాధ్యమైన ఈ ప్రజల కోసమై ఆకాశము నుండి మన్నాను పంపావు ఆకాశము నుండి మన్నాను పంపావు నా బలవంతుడా మారా మధురముగా మార్చిన వాడా బండను తీర్చిన బలవంతుడా మారా మధురముగా మార్చిన వాడా దయా నీ ప్రేమే మధురం యేసయ్యా నీ కృపయే అమరం యేసయ్యా నీ ప్రేమే మధురం యేసయ్యా నీ కృపయే అమరం ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా నీలా ప్రేమించేది ఎవరయ్యా ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా నీలా ప్రేమించేది ఎవరయ్యా థ్యాంక్ యూ అంకల్ మంచి పాట పాడినందుకు. ఇప్పుడు మన మధ్యలో గణేషన్ వచ్చి 10 వర్డ్స్ అడుగుతాడు. అందరు రెడీనా? उत्पत्ति 5 अध्याय 32 वचन 32 वचन प्रकटीकरण 20 अध्याय 15 वचन 15 वचन योहान 15 अध्याय 23 वचन 23 वचन होशे 2 अध्याय 3 वचन लेवीय त्याच्या पुढे अग्नी लेवीय 26 अध्याय 22 वचन 22 यिर्मया 46:9 6:9 लूक 18:17 मत्तई 14:16 16 నువ్వు చూసినావా? అర్థమైంది.
गणना 521 521 नीति सूत्रे 2312 2312 ఇప్పుడు మంచి క్వశ్చన్స్ అడిగినందుకు ఇప్పుడు మన మధ్యలో లకనన్న 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 వచ్చి 10 వర్డ్స్ 10 పాటల క్వశ్చన్ అడుగు. ప్రైజ్ ద లార్డ్. సిద్ధమైన అందరు? లోక స్నేహము దేవుని దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి, దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి, అలసిన వారి క్యాన్సల్ మరి క్యాన్సల్ ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము, ఎంతకాలము దేవుని విడిచి బ్రతుకుచుందవు, ఎంతకాలము శాపములోనే కొట్టబడదు. కన్నీరే నాకు మిగలెను యేసయ్యా, ఓదార్చేవారు ఎవరు లేరయ్యా. నేను నమ్మిన వారిలో కొందరు మోసము చేశారు, వెళతానని చెప్పి వెనుకకు తిరిగారు. నేను నమ్మిన వారిలో కొందరు మోసము చేశారు, వెళతానని చెప్పి వెనుకకు తిరిగారు. అంతనే రాసుకున్నాను, అంతే రాసుకున్నా. ఆ పాట నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమని వారికి ప్రకటింప కొందరే ఉన్నారు.
మీలో ఎవరైనా వారిని పంపండి. అంధకారం అడ్డు వచ్చిన సంద్రమెంతు ఎత్తులేచిన నిరాశలే పలికరించిన క్రీస్తు ప్రేమ నిన్ను మరచునా. అంధకారం అడ్డు వచ్చిన సంద్రమెంతో ఎత్తులేచిన నిరాశలే పలకరించిన క్రీస్తు ప్రేమ నిన్ను మార్చున. కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసిన నేస్తమా, సద్గుణసీనుడా సుగుణాలు చూసి హృదిలో నేను మురిసిపోతిని. సద్గుణసీనుడా సుగుణాలు చూసి హృదిలో నేను మురిసిపోతిని. అంతే. రాసుకోలేదు కదా, ఇదే ఎక్కువ అయింది. ఇంకా నిన్ను తలచి నన్ను నేను మరచి నా జీవిత గమనానికి గమ్యము నీవే, చితికిన నా హృదయముకు రాగము నీవే. అదే ఆంటీ అదే. నెక్స్ట్ వన్. క్యాన్సల్ క్యాన్సల్ చేసాను. క్యాన్సల్ స్టార్టింగ్ అదే ఉండే అన్న. మొబైల్ చూస్తే ఫస్ట్ అదే ఉండే, పదే పదే అన్న. అందుకోసం నా దోష క్రియలకై సిలువలు బలి అయితివా, నా దోష క్రియలకై సిలువలు బలి అయితివా. సిలువదారివై. థ్యాంక్ యూ అన్న, మంచి పాటల క్వశ్చన్ అడిగేందుకు. ఇప్పుడు మన మధ్యలో ఆదిత్యని వచ్చి వాక్యం చెప్తాడు. వందనాలు. ప్రైజ్ లార్డ్. సమయం ఇచ్చిన దేవజనులకు వందనాలు. కరెంట్ రాసిన వాక్యాన్ని చూసుకుందాం. మనం దేవుని వాక్యాన్ని చూసుకుందాము.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక दूसरा కొరింథీ 12 అధ్యాయం 9 వచనం. కొరింథీ రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. కొరింథీ రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలు, బలహీనతయందు నాకు శక్తి పరిపూర్ణమగుచున్నది. ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును. కృప అంటే ఏమిటి? కృప అంటే యోగ్యత లేని వారిని యోగ్యులుగా మార్చడమే కృప. కృప అంటే కృప అంటే యోగ్యత లేని వారిని యోగ్యులుగా మార్చడం కృప. దేవుని కృప మనలను బ్రతికిస్తుంది. దేవుని కృప మనలను రక్షిస్తుంది. కృప ద్వారానే మనం రక్షణ పొందుకున్నాం కనుక దేవుని విశ్వాసములను కృప కలిగిన కృప ద్వారా రక్షణ అని ఎఫెసీయులకు రాసిన పత్ర 2 అధ్యాయం 8-9 వచనంలో ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్ర 2 అధ్యాయం 8-9 వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వలనే. మనం కృప ద్వారా రక్షించబడ్డాం. మన సొంత ఆలోచన కొద్దిగా మనం రాలేం, కానీ దేవుని కృప మన ఎడల ఉంది కనుక మనం దేవుని నమ్మినాం కనుక దేవుడు మనకి రక్షణ ఇచ్చిండు. విశ్వాసం ద్వారా కృప కలుగుతుంది. కృప ఏం చేస్తుందంటే మనకు రక్షణ కలుగజేస్తుంది. దేవుని కృప మనకు నడిపిస్తుంది. దేవుని కృప మనను ఓదార్స్తుంది. దేవుని కృప మనలను పిలిచింది కనుక కీర్తన 85:9 వచనం. 5:9 వచనం. మన దేశములో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. ఇంకా అక్క ఇది ఉంటుంది. దేవుని కృప సత్యమై ఉన్నది. కృపా సత్యములు కలిసిపోయినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనున్నవి. కృపా సత్యం, మనం సత్యం కలిగి మాట్లాడినప్పుడు దేవుని కృప మనం పొందుకుంటాం. మనం అబద్ధం మాట్లాడకుండా, ఎలాంటి మనం బూతులు మాట్లాడకుండా దేవుని సత్యంతో మనం మాట్లాడినప్పుడు మనం కృప పొందుకుంటాము. దేవుని సన్నిధిలో దీనత్వం కలిగి మనం జీవించినప్పుడు దేవుని కృప మనము మీద వస్తుంది. కీర్తన 61:7 వచనం అక్క. కీర్తన 61:7. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక. అతని కాపాడుటకై కృపా సత్యములను నియమించుము. మనము సత్యం మాట్లాడినప్పుడు దేవుని కృప మనతో ఉంటుంది. మనం సత్యం ఎప్పుడైతే మాట్లాడతామో, ఎప్పుడైతే అబద్ధం మాట్లాడుకుంటా నిజం మాట్లాడతామో దేవుని కృప మనతో ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. కాదు గాని ఆయన ఎక్కువ కృప నిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. దేవుడు విశ్వాసం ఉంచు వారికి దేవుని కృప ఇచ్చిండు. దేవుని మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన నమ్ముతారో వారందరికీ దేవుని కృప వస్తుంది. దేవుని కృప వస్తే ఏమవుతుంది? ముందుగా మనం రక్షించబడతాము. పాపం నుండి, శాపం నుండి వేరుపరచబడతాము. దేవుని కృప మనతో ఉంటే అందరు మనల్ని విడిచినా కానీ దేవుని కృప మనల్ని వీడదు, ఎడబాయదు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, అందరు నిన్ను విడిచినా నా కృప నేను విడిచిపోదని దేవుడు అంటున్నాడు. ఈ ఆఖరి సమయంలో మనం ఉన్నాం కనుక దేవుని కృప కోసం మనము ప్రార్థించినప్పుడు దేవుడు కృపని ఇస్తాడు. ప్రభువా నీ సన్నిధిలో ఎడగడానికి కృపను నాకు దయచేయని మనం అడగాలి. ప్రభువా నీ సన్నిధి, నీ కృప కావాలి, నేను పరిశుద్ధంగా జీవించడానికి నీ కృప కావాలి మనం అడిగినప్పుడు దేవుడు మన కృపను అనుగ్రహిస్తాడు. ఈ చిన్న మాటల ద్వారా దేవుడు మనందరినీ
థ్యాంక్ థ్యాంక్ యూ అన్న, మంచి వాక్యం చెప్పినందుకు. ఇప్పుడు మన మధ్యలో రాధా అంటే వచ్చి పాట పాడుతుంది. నా అవసరాల కొరకు నీ వైపు చూసినప్పుడు తీర్చినావు ప్రభువా నా అవసరాలను. మరువలేను దేవా నీ మేలులన్నడకి. నా అవసరాల కొరకు నీ వైపు చూసినప్పుడు తీర్చినావు ప్రభువా నా అవసరాలను. మరువలేను దేవా నీ మేలులన్నడకి. రాదులా పిల్లలైన దళిద్రులు తిరుగునే మొయిలలో. సింహము పిల్లలైన ఆకలితో అణుముతుంటురేమో. గణమైన దేవుడా నీ వైపు చూసిన సమృద్ధిగా ఇచ్చినావులే. గణమైన దేవుడా నీ వైపు చూసిన సమృద్ధిగా ఇచ్చినావులే. నా అవసరాల కొరకు నీ వైపు చూసినప్పుడు తీర్చినావు ప్రభువా నా అవసరాలను. మరువలేను దేవా నీ మేలులన్నడికి. మనుషులను నమ్ముతే సిగ్గుపడనేమో ఇలలో. నాదులను ఆశ్రయిస్తే వట్టి చేతులే మిగిలోనేమో. మనుషులను నమ్ముతే సిగ్గుపడనేమో ఇలలో. రాజులను ఆశ్రయిస్తే వట్టి చేతులే మిగిలేనేమో. నిన్నాశ్రయించిన నా జీవితంలో ఏమేము కొదవలేదులే. నిన్నాశ్రయించిన నా జీవితంలో ఏమేము కొదవలేదులే. ఆశయా ఏమేము కొదవలేదులే. నా అవసరాల కొరకు నీ వైపు చూసిన తీర్చినావు ప్రభువా నా అవసరాలను. మరువలేను దేవా నీ మేలులెన్నడకి. సిలువలో తెలియక నశించుల్లోకులెందరో. నన్నెరుగన్న పితరులు అగ్నిలో కాలుకుంటిరి. నా పితరులు అగ్నిలో కాలుకుంటిరి. నిచ్చిన యేసయ్యా నీ వైపు చూసిన నిత్య జీవమిచ్చినావులే. ప్రాణమిచ్చిన యేసయ్యా నీ వైపు చూసిన నిత్య జీవమిచ్చినావులే. నా యేసయ్యా నిత్య జీవమిచ్చినావులే. నా అవసరాల కొరకు నీ వైపు చూసిన తీర్చినావు ప్రభువా నా అవసరాలను. మరువలేను దేవా నీ మేలులన్నడికి. గణేష్ అన్న వచ్చి ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. మహోన్నతుడా పరిశుద్ధుడా పరలోకమందున నాకనంత నీకే స్తోత్రాల ప్రభా. ఉన్నవాడు అనువాడు కనుక నీకే స్తోత్రాల ప్రభా. ప్రభా ప్రతి ఒక్క బిడ్డను మీ చేపట్టి నడిపించమని ప్రార్థిస్తుంటండి. ఇంకా పివైపీఏలు ప్రభా ఎదుగుంచులాగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తుంటండి. ప్రతి ఒక్క బిడ్డను మీరే చేపట్టి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డ పైన ప్రభా మీ ఆశీర్వాదాలు గుమ్మరించిన కాగానే ప్రార్థిస్తుంటండి. ప్రతి ఒక్క బిడ్డను మీరే దర్శించి దీవించి ఆశీర్వదించమని మీ దాసుని కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటండి. ఇంకే రానిలేకుండా పోయిన వారు ఉన్నారు ప్రభా వారిని మీరే దర్శించి దీవించి ఆశీర్వదించమని వచ్చేలాగా సహాయం చేసి దీవించమని ప్రార్థిస్తున్నాం. మీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని క్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె